హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోచి హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ కరివేపాకు చట్నీ. కాస్త కరివేపాకుతో అప్పటికప్పుడు ఇలా కమ్మటి చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతేకాకుండా కరివేపాకులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం ద్వారా చట్నీ రూపంలో కానీ ఇలా ఏవైనా కర్రీస్లో వేసుకొని కానీ కరివేపాకును తినడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కరివేపాకు ఇష్టపడని పిల్లల కోసం కానీ లేదా పెద్దవారికి కానీ ఇలా చేసి పెట్టారంటే కొంచెం చట్నీ కూడా మిగలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్గా టేస్టీగా కరివేపాకుతో కమ్మటి చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కరివేపాకు చట్నీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు ధనియాలు లేదా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత అదే కప్పుతో మరొక 1/2 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళను వేసుకోండి. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఇలా వేసుకున్న మినపగుళ్ళు, ధనియాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చళ్ళు ఎక్కువగా నిల్వ ఉండాలంటే ఇలా పప్పులను కానీ కరివేపాకును కానీ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే 3 నుంచి 4 రోజుల పాటు పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. ఇలా పప్పులను సరిగా ఫ్రై చేయకుంటే పచ్చళ్ళు త్వరగా పాడైపోతాయి. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే 1 కప్పు వరకు కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా అరగంట పాటు పక్కన పెట్టి తీసుకోండి. ఇలా కరివేపాకు చక్కగా వాటర్ లేకుండా రెడీ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినప్పప్పు, ధనియాలని ఫ్రై చేసి తీసుకున్నాము కదా, అదే ప్యాన్లోకి కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కరివేపాకు పచ్చివాసన చక్కగా పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. లేదంటే చట్నీ వాసన కాస్త పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి కరివేపాకు తప్పకుండా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పప్పులు కరివేపాకును పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు, కరివేపాకును వేసుకోండి. అలాగే ఏ చట్నీలోకైనా వెల్లుల్లిని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పెద్ద సైజ్ వెల్లుల్లి గడ్డను తీసుకొని నీట్గా పొట్టు తీసేసి వెల్లుల్లి రెమ్మలను తీసుకున్నాను. అందులో సగం వరకు ముందుగా గ్రైండ్ చేసేటప్పుడు మిగతా సగం పోపులోకి వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి చట్నీలోనే మొత్తంగా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి తగినంత సాల్ట్, తగినంత కారం, 2 నుంచి 3 రెమ్మల చింతపండును పచ్చడి పులుపుకు సరిపడా శుభ్రంగా కడిగి 2 నుంచి 3 నిమిషాలు నానబెట్టి ఇలా రెడీ అయిన చింతపండును మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. లేదా మీకు ఇలా చక్కగా గ్రైండ్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ని చల్లుతూ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకోండి. అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. పచ్చడి 3 నుంచి 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ఆయిల్ క్వాంటిటీ కాస్త ఎక్కువగానే పడుతుంది. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు. తర్వాత పొడవుగా తుంచిన 3 నుంచి 4 ఎండుమిర్చి, ముందుగా మిగిల్చి తీసుకున్న వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని పోపులోకి వేసుకోండి. ఇలా వెల్లుల్లిని, ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి.
వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు, 3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న కరివేపాకు చట్నీని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. చట్నీని పోపులోకి వేసుకున్న తర్వాత పోపంతా కలిసేలా బాగా కలపండి. ఇలా చక్కగా పోపంతా కలిసిన తర్వాత మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు కరివేపాకు పచ్చడి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ముందుగా మనం చింతపండుని పచ్చిగానే నానబెట్టి వేసుకున్నాము కాబట్టి ఇలా పచ్చడిని కాసేపు ఫ్రై చేసి తీసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతే, సింపుల్గా టేస్టీగా కరివేపాకు చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా కరివేపాకు చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కరివేపాకు చట్నీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.